పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ భయాలు మొదలవ్వడం కాదు, పతాక స్థాయికి చేరిపోయినాయి. అమెరికా ఇరాన్ 2 రోజులుగా పరస్పరం దాడులు కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాయి. ఇరాన్ క్షిపణి డ్రోన్ నిల్వ కేంద్రాల కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా అమెరికా దాడి చేస్తే, అమెరికా సైనిక స్థావరాలను మరొకసారి ఇరాన్ టార్గెట్ చేసింది. కువైట్, బహ్రెయిన్లో గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థావరాల మీద నౌకా వైమానిక దళాలు మిస్సైల్ డ్రోన్ ఆపరేషన్ ప్రారంభించాయని ఐఆర్జేసీ చెప్పింది. అయితే వాటిని దారిలోనే ధ్వంసం చేసాం, మమ్మల్ని చెడగొట్టగలిగినంత సీను ఇరాన్కి లేదు అని అమెరికా చెప్తోంది. దాడులు ప్రతి దాడులతో మళ్ళీ గల్ఫ్ దద్దరిల్లుతోంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఘర్షణ వాతావరణం ముదిరి పాకాన పడేదే ఉంది, కానీ తగ్గేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మళ్ళీ హార్ముజ్ జలసంధిని ఆపేశారు, అట్టించి వచ్చే షిప్పుల్ని పేలుస్తున్నారు. మళ్ళీ చుట్టూ నుంచి అన్నా రావాలి, లేదా అక్కడే ఆపు కూర్చోవాలి. ఇరాన్ చేస్తుంది, హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాం, మొన్న అమెరికా మాట లేదు కాబట్టి అన్నట్టు. అంటే ఓవరాల్గా హార్ముజ్ జలసంధిని తమ చెప్పు చేతలో పెట్టుకోవాలన్న ఇరాన్ యుద్ధాన్ని రెచ్చగొడుతోంది.